ఎందుకు వచ్చావు? అక్కడ నాకు భయంగా ఉంది. భయమా? పిచ్చి పిచ్చి వేషాలేక మర్యాదగా నీ గదికి వెళ్ళి పడుకో. నాకు రూమ్ అంటే చాలా భయం. నన్ను ఎక్కడే పడుకునండి. ఇదిగో నీకు మరోసారి చెప్తాను, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. భయం గేయమని చెప్పి నా నెత్తినే కూర్చుందాం అనుకుంటున్నావా? నన్ను ఎందుకు అలా కోపడతారు? అసలు నేనేం చేశాను? ఇదిగో పోనీ కదా అని ఊరుకుంటే మరీ మితిమీరిపోతుంది. ముందు పో బయటికి. మీరెప్పుడు ఇంతే, ప్రేమతో నోరిప్పి ఒక్క ముక్కైనా మాట్లాడరు కదా. ఇదిగో ఆ తలగండి కౌగులించుకుని పడుకోండి. దేవుడు రాత్రంతా మీకు నిద్రే పట్టేవాడు చూసుకోండి. నిజంగానే నన్ను వెళ్ళిపోమంటారా? ఈ గదిలోంచే కాదు, వీలైతే ఇంట్లో చెప్పమంటాను. ఏమన్నారు? అలా అంటే నేను అసలు వెళ్ళను. ఇక్కడే పడుకుంటాను. ఈ మంచం మీద నాకు హక్కు ఉంది. ఇలాంటి తెక్క తెక్క కబుర్లు చెప్పు. అసలు ఎవరిని అనుకుంటున్నావు నువ్వు? మీ భార్యను అనుకోవడమే కాదు, నిజం కూడాను. నీ నాటకాలు కట్టిపెట్టు. నీకు ఈ ఇంటికి ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు రోడ్డు మీద పడితే పట్టుకోవచ్చు అంతే. అబద్ధం. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. అక్షరాల నిజం. నువ్వు ఇంట్లో మా దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నావు. నువ్వెవరవో ఏమిటో ఎక్కడి నుంచి వచ్చావో మాకెవరికి తెలియదు. కాదు కాదు కాదు, ఇది నా ఇల్లు. నేను ఇంటి కోడల్ని. నోర్మై, మాటలు చెప్పి మాయ చేద్దాం అనుకుంటున్నావా? మరొక్కసారి నా గదిలో అడుగు పెట్టావో మర్యాద తగ్గదు. ఏమైందమ్మా? లే లే లే. రఘు బాబాయ్, నువ్వేం చెప్పకు. ఆడదాని మాటలు కన్నీళ్లు అబద్ధాలకి ప్రతిరూపాలు. వాటిని నేను నమ్మను. ఇంకోసారి అది నా జోలికొస్తే నేనే ఇంట్లోంచి బయటికి పోతాను. గుడ్ మార్నింగ్ అంకుల్. హలో, గుడ్ మార్నింగ్. రా కూర్చో. ఏమిటి అంకుల్ కబురు చేశారట? అవును, చూడు రఘు, లోకంలో మనిషి బ్రతకటానికి కావలసింది కూడు గుడ్డ నీడే కాదు. కష్టాల్లో మనిషికి సానుభూతి కావాలి, దుఃఖంలో మనిషికి ఓదార్పు కావాలి, బాధల్లో మనిషికి జాలి కావాలి. అవునా అంకుల్? ఇదంతా ఎందుకు చెప్తున్నట్లు? నీకు తెలియదని కాదు రఘు, తెలిసి కూడా నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నందుకు. ఎవరి విషయం? తానెవరో తనకే తెలియని స్థితిలో ఉన్న ఆ అమాయకురాలి విషయం. దిక్కు మొక్కు లేక ఏ దారి తెలియని ఎడారి పువ్వు లాంటి ఆమె చిత్రమైన పరిస్థితిలో నీ చెంతకు చేరింది. అంత మాత్రాన ఆమె పట్ల దారుణంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తావా? చూడరకు, పుస్తకాల్లోని పాత్రల మీద సానుభూతి చూపించే నువ్వు నిజ జీవితంలో అభాగ్యురాలి మీద కనీసం దయ కూడా చూపించలేవా? అంకుల్, ఎవరూ లేని అనాథ బిడ్డ అమ్మ అంటే ప్రేమ పుట్టుకొస్తుంది. లాగి తీసుకువెళ్లబడే లేగదూడ అంబ అంటే ఆవేదన కలుగుతుంది. అలాంటిది నీ నీడన చేసి నిన్నే తన తోడుగా తలిచే ఆ పిల్ల మీద ప్రేమ కాదు కదా గాలైనా చూపించలేవా? అది కాదు అంకుల్. రఘు, చట్టాలు న్యాయస్థానాలు విధించే శిక్షల కంటే కఠినమైన శిక్ష ఏ కారణం లేకుండానే నువ్వు ఆమెకు విధించావు. రాత్రి నిర్దయగా ఆమెను బయటికి గెంటావు. ఆ తరువాత ఆ ప్రాణి ఏమైందో ఆలోచించావు? ఉదయం నుండి తిండి తినక ఆవేదనతో కుమిలి కుమిలి ఏడ్చి రాత్రంతా స్పృహ లేకుండా పడింది. స్పృహ లేకుండా పడిందా? అవును. మరోసారి అలా జరిగితే తట్టుకోలేని ఆ లేత మనసు ప్రాణాలు కూడా తీసుకోవచ్చు. సారీ అంకుల్. ద్వేషించడం చాలా తేలిక, కానీ ప్రేమించడం, అందులోనూ రాలిన పువ్వుని, కాలిపోయే వ్యక్తిని, జాలిగా నిలిచిన మనిషిని ప్రేమించడం చాలా కష్టం. కాకపోతే ఆ ప్రేమలోనే దైవత్వం ఉంది. చూడకు, ఆమె తిరిగి మామూలు మనిషి కావాలంటే నీ సహాయం ఎంతైనా అవసరం. ప్రయత్నిస్తాను అంకుల్. నేను వస్తాను. అంకుల్, ఇప్పుడు ఆమె పరిస్థితి మరేం పర్వాలేదు. ఇప్పుడు ఆమె కావలసినవి మందులు కాదు, ఓదార్చే మంచి మనసులు, ఆదరించే మనుషులు. రఘు, ఎక్కడికి వెళ్ళావు? డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఆహా, మరి మీరు ఫోన్ చేశారా? చాలాసేపు అయింది. పాప నాతోనే వచ్చేసింది. తను తను ఎవరా? తను అదే కట్టుకథలు కల్పించి చెప్తుందే, కల్పన. చాలా బాగుందయ్యా. ఫోన్ చేసిందా? నువ్వు లేకుండా తను భోంచేయడానికి కూర్చుంది. అదేమిటి? నాతో వంతులు ఎందుకట? నేను తినొచ్చు తినకపోవచ్చు, తనెందుకు ఆకలితో ఉండాలి?
అది సరే, ఒంట్లో ఎలా ఉందట? మధ్యలో ఈ టకారాలు ఏమిటయ్యా, నువ్వే వెళ్ళి అడగొచ్చుగా. నేనా? ఆ. చూడు బాబాయ్, ఆ మందులు అవి జాగ్రత్తగా వాడుకోమని చెప్పండి. ఉమ్. లేకపోతే నీరసం మళ్ళీ మంచం ఎక్కొచ్చు. కాదు మరి. ఆ తర్వాత మనమే బాధపడాలి. అవును మరి. అమ్మయ్యా, విశ్వామిత్రులు వారు ఆశ్రమంలో లేరు. ఎవరినో శపించడానికే వెళ్ళుంటారు. ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటే అలా చూడచ్చా? ఇదిగో, మీ బట్టలు తొడుక్కుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నా ఒళ్ళంతా మీరు కౌగిలించుకున్నట్టుగా అనిపిస్తుంది. మీరా? నేనే, నీ విశ్వామిత్రుడిని. మరి నువ్వెవరవో తెలుసా? నా తపస్సు భంగం చేసిన మేనకవి. కాదు, మీరు నా దైవం, నేను మీ భక్తురాల్ని. అయితే ఏం వరం కావాలో కోరుకో. ఏమండి, మీ ముఖానికి అందం ఏమిటో తెలుసా? ఆ ముక్కు మీద కోపమే. బాబాయ్ బాబాయ్, ఏమిటివన్నీ? చీరలమ్మా. అయ్యో రామా, చిన్నపిల్లలు ఎక్కడైనా చీరలు కట్టుకుంటారేమిటి? చీరలు నీకు కదమ్మా, మీ ఆంటీ. ఆంటీకా? మ్మ్. బలి బలి, ఆంటీ ఆంటీ. మరేమో కల్పనకి చీరలు లేవని చీరలు. రఘు అన్నట్టు సాయంకాలం ఒకసారి స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని కలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? కల్పన విషయం తెలుసుకుని ఆమె వాళ్ళకి అప్పగించేద్దాం. ఎంతకాలం మన ఇంట్లో ఉంచుకుంటాం? ఈ విషయం ఆమెతో చెప్పారా? వెళ్ళటానికి తను ఒప్పుకుందా? ఆమె ఒప్పుకున్నంత మాత్రాన ఎల్లకాలం మన ఇంట్లోనే అట్టు పెట్టుకుంటాం ఏమిటి? పైగా ఆమె వచ్చినప్పటి నుంచి నేను రాతకి చదువుకి చాలా ఇబ్బందిగా కూడా ఉంది. బాబాయ్, పోనీ మరి కొన్ని రోజులు ఆమెను ఇక్కడే ఉంచి చూద్దాం. పూర్తిగా నయం అయిపోతుందేమో. అయినా నేను డాక్టర్ అంకుల్తో ఒకసారి అన్ని విషయాలు మాట్లాడొస్తాను. రా ఆంటీ, ఇవిగో. అబ్బబ్బబ్బా, నిన్ను లుంగీలో చూడలేక చచ్చిపోతున్నాను. వెళ్ళి చీర కట్టుకో. ఏమండోయ్, ఏమో అనుకున్నాను గాని మీకు చీరల సెలక్షన్ బాగా తెలుసండి. అంతకన్నా బాగా తెలుసు నా మనసు మీకు. ఎందుకంటారా? అన్నీ నాకు నచ్చినవే తెచ్చారు. కానీ అందులో కాస్త బాగోలేంది ఆ పెద్ద పూలు చీరే. డిజైన్ బాగుంది అనుకోండి, కాకపోతే బయటికి కట్టుకెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అంతే. ఏమిటి అలా చూస్తున్నారు? చీరనా నాన్న?
చీరలో ఉన్న నిన్ను. చీర నాకు అందంగా ఉందా? చీరకే నువ్వు అందంగా ఉన్నా. అన్ని ఉత్తి మాటలే. కాదు, ఉన్నమాటే. మొత్తానికి కోపం తగ్గిపోయిందన్నమాట. లేదు, పోయింది. నమ్మలేకపోతున్నానే. ఇది నిజమా కళ? కల్పన.